ఇప్పుడున్న ఈ సమాజంలో మన పిల్లల్ని కాపాడుకునే కష్టంగా మారింది. పోన్రి బస్టాండ్లల్లా, రైల్వే స్టేషన్లల్లా, పార్కులల్లా, ప్రయాణం చేసే కాడ, పని చేసే కాడ ఇట్లా ఏడు వదులుతలేరు ఆకతాయిలు. ఆఖరికి ఒగ్గి చదువుకునే కాడ కూడా గదే కథ. చదువు చెప్పే సారే లైంగిక ఏదింపులు చేస్తాడట. ఇంటుంటేనే కోపం వస్తుంది కదా. ఆ సారు ఎవరు, ఆయన కథ ఏంది అరుచుకుందాంపా. బస్టాండ్లల్లా, రైల్వే స్టేషన్లల్లా, పార్కులల్లా పయనం చేసే కాడ, పనులు చేసే కాడ ఇట్లా ఏడు ఇడిచిపెడతలేరు ఆకతాయిలు ఆడపిల్లలను బట్టెబాజిగాళ్ళు. మన పిల్లలను కాపాడుకోవాలంటేనే కష్టంగా మారింది ఈ సమాజంలో. ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన కొలువు ఏంటిదంటే పంతులు కొలువు మొదటి స్థానంలో ఉంటుందిలా. కానీ గిసొంటి ప్రబుద్ధులు చేయబట్టి పవిత్రమైన పంతులు కొలువుకే మచ్చ తీసుకొచ్చే విధంగా ఉన్నదట. మరి ఇక ఈయన ఏం గొప్పతనం వెలుగా పెట్టిండో చూడుండ్రిగా. అందరి నడుమ కళ్ళద్దాలు పెట్టుకొని కూర్చున్నాడు చూడుండ్రి. గీ ఉపాధ్యాయుడు ఏవో ఉద్దారకం చేసిండట. అయితే రాజేంద్ర నగర్ బద్వేలు ప్రభుత్వ బల్లే స్పెషల్ క్లాసుల పేరుతోని విద్యార్థులను ఇట్లా తప్పుగా ప్రవర్తించినట వాళ్ళతోని ఈ సారు. అక్కడ జనాలను పిల్లల తల్లిదండ్రులు అడుగుతాంటే ఈ ప్రబుద్ధుడు ఏం చెప్తాడో ఇనుండ్రిగో. ఇంటుంది కదా, నేను ఏం తప్పు చేయలేదు, నాకు ఏం తెలియదు అన్నట్టు శుద్ధపూస లెక్క ఎట్లా నటిస్తాడో. గట్టిగా అడుగుతా చూడు ఎట్లా గుడికిల్లు మింగుతాడో. ప్రూఫ్లు చూపెట్టాలా అని వాళ్ళు అనేసరికల్లా నసికెళ్ళి ఎట్లా పడతాడో చూడు. బడి టైం అయిపోయినాక కూడా అమ్మాయిలకే స్పెషల్ క్లాసులు అని చెప్పి ఆ స్పెషల్ క్లాసుల పేరుతోని అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసుకుంటా అసభ్యంగా ప్రవర్తిస్తాడట ఈ పెద్ద మనిషి. ఈ ప్రబుద్ధుని పేరు వేణుగోపాల్ అట. ఈయన చేసే అసభ్య ప్రవర్తన భరించలేక పిల్లలు పోయి మహిళా టీచర్లతోని మేడం మమ్మల్ని సార్ గిట్లా చేస్తానని చెప్పే వరకల్లా ఇదేం పద్ధతి సారు, మన బిడ్డలాసంటోళ్ళు మీకు ఇదేం పోయే కాలం అని అడిగే వరకల్లా వాళ్ళ మీద కూడా అసభ్యంగా ప్రవర్తించిండట ఈ కీచకుడు. మీరు ఈ బుద్ధి మార్చుకోకపోతే మేము పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది సార్ అని మహిళా టీచర్లు అంటే, మీరు ఎవరికన్నా చెప్పుకొని ఎక్కడన్నా చెప్పుకొని నాకేమన్నా భయమా అని ఇంకా వాళ్ళ మీదకే గుస్స అవుతాడట. ఇంత పని కత్తావు కొడుక అని ఎంఈఓ సార్కి వీళ్ళు ఫిర్యాదు చేసిరట. కానీ చూసిన అరులా ఆడపిల్లలకు బల్లె కూడా రక్షణ లేకుండా అయిపోతుందంటే ఆడపిల్లలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుంది అని అంటారు ఈ వీడియో చూసిన జనాలు. ఈ కీచక పంతులు ముచ్చట గిట్టుండే కాదులా. ఇక్కడికి వాటినమ్మ చూడుండ్రి, ఈమెకేం పోయే కాలము ఒక మహిళ ఉండి కూడా ఆడపిల్లలను తల్లి లెక్క చూసుకోవాల్సింది ఏం చేసిందో చూడుండ్రి ఒక్కసారి. పేద మధ్యతరగతి కుటుంబాలకు, చిన్న ప్రైవేట్ కంపెనీలలో పనిచేసుకునేటోళ్లకు, సాలని జీతాలతోని రెక్కాడితే గాని డొక్కాడని పేదోళ్లకు, అలా పిల్లలను పెద్ద పెద్ద కార్పొరేట్ బళ్ళల్లో ఏసీ ఫీజులు కట్టి చదివించడం కట్టం కావచ్చు. ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ బళ్ళాలనే చేరిక చేస్తారు. గట్లనే గీళ్ళ తల్లిదండ్రులు కూడా ఆగి పిల్లలను గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేసిరులా. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణంలో ఉన్న బీసీ ఫ్రీ మెట్రిక్ బాలికల హాస్టళ్ల పిల్లలకి వీళ్ళు ఏమో ఇబ్బంది అవుతుందట. మరి వీళ్ళకు అడిగి చూద్దాం రాండి. చెప్పరా బుజ్జావా, ఏమైతుంది మీకు ఈ హాస్టల్లో ఏం తిప్పలు ఉన్నాయి? సార్ ఓకే మేము సార్ ఆఫీస్ రూమ్ లోకి ఏమైనా మాట్లాడడానికి వస్తే సార్ కొడుతుంది సార్. సార్ మళ్ళీ ఇష్టం రోజు పప్పేనా సార్, ఇష్టం వచ్చిన గలీజ్ మాటలు తిడతారు. మళ్ళీ ఏమైనా అంటే అస్సలు గలీజ్ గా తిడతారు. సార్ క్లీన్ చేయమంటారు, మా రూమ్స్ మేమే క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ నైట్ కళ్ళుకు పంపిస్తున్నారు. ఇన్నరా వీళ్ళతోని హాస్టల్లో ఏ పని పడితే ఆ పని వెట్టి సాకరి చేపిస్తానట. వీళ్ళ కళ్ళు కాకులు పడు, వీళ్ళతోని కళ్ళు సీసాలు కూడా తెప్పించుకుంటానట. అంటే చూడుండ్రి, మాకు అసలు ఈ హాస్టల్లో టైం ప్రకారమే బువ్వ పెడతలేరు. ఒక్కటే పప్పు కూరతోని నీళ్ల చారుతోని రోజు అదే చేస్తాను కానీ మెనూ ప్రకారం అయితే ఒక్కరోజు అన్నిన పాపన పోలేదని, ఆ రోజు అన్నంలో కూడా నీళ్ల చారుల పప్పులో కూడా మస్తు పురుగులు వస్తాయి, మేము తినలేకపోతున్నామని చెప్పబట్టింది పిల్లలు. అన్నంలో ఈ ముచ్చట తెలుసుకున్న బీసీ విద్యార్థి సంఘం జిల్లా సెక్రటరీ డాగ శేఖర్ అన్న ప్రజావాణిలా ఈ హాస్టల్ వార్డెన్ శ్యామల మీద ఫిర్యాదు చేసిండట. ఇంతకు మునుపేకి సంఘటన మీద హాస్టల్ వార్డెన్ శ్యామలను
మీడియా ప్రతినిధులు ఎందుకింత నిర్లక్ష్యం చేస్తాను మేడం, ఏమైంది అని వివరణ అడిగితే నాకేం తెలియదు సారు, నేను 2 నెలలు అవుతుంది హాస్టల్కి వచ్చి, నేను వచ్చిన కాడ నుంచి అయితే ఇటువంటి సంఘటనలు అయితే జరగలేదని చెప్పి తప్పించుకున్నదట. ఇక గట్ల చెప్పి అప్పుడైతే తప్పించుకున్నది, కానీ ఇక ఇప్పటికి ఇంకా గట్లనే జరుగుతుందని, కూతులు తిడుతుందని, వాళ్ళ పర్సనల్ పనులు చేసుకుంటానని ఈ పిల్లలు చెప్పబట్టిండ్రు. ఇక ఈ ముచ్చట తెలిసిన పిల్లల తల్లిదండ్రులు ఈమె మీద గట్టి చర్య తీసుకోవాలని అంటారట.